ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, ఎవరు? నేను సింధు ఫ్రెండ్ గౌతమ్ని. ఆఫీస్లో మేడం ఉన్నారా? లేరు సార్. లేరా? ఎక్కడికి వెళ్ళారు? సింధు మేడం ఇంకా ఆఫీస్కి రాలేదు సార్. అలాగా. మేడం వస్తే నేను కాల్ చేశానని చెప్పండి. అలాగే సార్. సింధు కోసం ఎవరు ఇప్పుడు ఫోన్ చేసింది? మేడం ఫ్రెండ్ అంటే సార్. ఓకే ఓకే, యూ క్యారీ ఆన్. సింధు ఫ్రెండా? ఎవరు? ఆ లాయర్ సిద్ధార్థ్ గారు కాదు కదా? ఇంకా వాడు సింధుతో టచ్లోనే ఉన్నాడా ఏంటి? సింధు ఆఫీస్ ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేస్తున్నారంటే సింధు వచ్చిందన్నమాట. హలో సింధు, నేను గౌతమ్ని. హలో సింధు, మాట్లాడవేంటి? గౌతమ్ సింధు కోసం ఎందుకు కాల్ చేశాడు? రిషి, మా అమ్మ చేసిన పాయసం ఎలా ఉంది? బాగుంది. శశి, నీకెలా ఉంది? పర్వాలేదు, కానీ మా అమ్మ చేసినంత రుచిగా లేదు. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. దేనికి థ్యాంక్స్? మా అమ్మ చేసిన పాయసం తిన్నారు కదా మీరు. మా అమ్మ చేసిన ఫుడ్ నువ్వు తిన్నావు, అందుకే మేము మీ పాయసం తిన్నాం అంతే. పద రిషి, వెళ్దాం.
వేచి చూస్తోందా బదులే రాని గతం పగవాడై నిన్న మోస్తోందా ఎదుటే ఉన్న నిజం జరిగినదా కలవరం దొరికినదా ప్రియవరం కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా ఇప్పుడు నువ్వు హ్యాపీయేగా? చాలా హ్యాపీ. నేను చేసిన పాయసం వాళ్ళ చేత తినిపించి ఈ అమ్మ బాధని పోగొట్టాం. నీకెలా థ్యాంక్స్ చెప్పాలను? నాకు థ్యాంక్స్ ఎందుకమ్మా? నేను అడిగినప్పుడల్లా ఇలాగే మంచి మంచి ఫుడ్ చేసి పెట్టు. అలాగే నాకు ముద్దు పెట్టు, ఒక హగ్ కూడా చేసుకో. అంతే చాలు, నేను హ్యాపీ. ఈ అమ్మకి అంతులేని ఆనందాన్ని అందించా. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడెందుకు అవి ఏడుతా ఉన్నావా? నీకు ఆ రోజే చెప్పున్నాను, నాకు చెప్పకుండా ఎట్టాంటి పిచ్చి ప్లాన్లు చేయమా కానీ. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందా. వ్యవహారం పోలీసులు దాకా ఎల్లుండాలి. టెన్షన్ పడమాకమ్మే, ఇంకా పోలీసులకు మన గురించి పూర్తి ఆధారాలు దొరకలేదు. ఆధారాలు దొరకపోతే ఏందమ్మే, అనుమానమైతే వచ్చుండదు కదా. ఇక మనల్ని పోలీసులు వదులుతారా? సచ్చినా వదిలిపెట్టరా? ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కి పిలిపించారు, రేపు నన్ను కూడా పిలిపిస్తారు. పిల్లకాయల కిడ్నాప్ విషయంలో నిన్ను పోలీసులు విచారణ చేస్తున్న విషయం పొరపాటున దావత్త కాని తెలిసిందే అనుకో. నిన్ను నన్ను చంపి సమాధి చేస్తారమ్మే. యశప్పి నా ప్రేమని గౌరవించాడు, నన్ను మంచి స్నేహితురాలిగా చూస్తా ఉన్నాడు. మొత్తం అంతా నాశనం అయిపోతాను. నీ వల్ల నా జీవితం, ప్రేమ, కోరిక, ఆశ అన్ని చచ్చిపోతాయి. అమ్మి, నీకు దండం పెడతానమ్మే. ఈ విషయం బయటికి రాకముందే నువ్వు అర్జెంటుగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఈ ఇంట్లో నుంచే కాదు, అసలు నువ్వు ఈ ఊరే వదిలి వెళ్ళిపో. నువ్వు ఎక్కడున్నావన్న విషయం చివరికి నాకు కూడా తెలియలేదు. అమ్మే అమ్మే అమ్మే, నేను మీ అమ్మనే, నన్ను నువ్వు వెళ్ళగొడతావా? నువ్వు ఇక్కడే ఉంటే నాకు ప్రాబ్లం అయిపోతుంది అమ్మే. అందుకని నన్నొక్కదాన్ని చేసి నువ్వు వదిలేస్తూ ఉండవా? నిన్ను వదిలించుకుంటే తప్ప నేను మనశ్శాంతిగా ఉండలేను.
నేను యశబ్బికి భార్య కావాలంటే నువ్వు నాతో ఉండకూడదమే, ఉండకూడదు. నేను వెళ్ళినా నువ్వు ఇక్కడ మనశ్శాంతిగా ఉండలేవమ్మే. ఏ ఎందుకు ఉండలేనా? ఎందుకంటే ఆ కిడ్నాపర్ పోలీసులకి దొరికిపోయి ఉన్నాడు. వాడు మన ఇద్దరు పేర్లు పోలీసులకు చెప్పే ఉంటాడమ్మే. నేనొక్కదాన్నే ఇంటి నుంచో ఊరు నుంచో వెళ్ళిపోతే సమస్యకి పరిష్కారం దొరికినట్టు కాదు. అర్థం చేసుకో అమ్మే. ఇంకా ఏం అర్థం చేసుకోవాలమ్మే? అయిపోయిన తర్వాత ఈ కేసు నుంచి మనం బయటపడాలి అంటే అసలు ఏం చేయాలా? అయ్యో, నాకు అసలు ఏ దారి కనిపించడం లేదమ్మే. సింధు కోసం గౌతమ్ ఎందుకు కాల్ చేశాడు? సింధు సెల్కి ముందు ఫోన్ చేసి ఉంటాడు. అది కలవకపోయేసరికి ఆఫీస్ ల్యాండ్లైన్కి కాల్ చేశాడు. సింధుతో మాట్లాడాల్సిన అంత అర్జెన్సీ ఏముంది గౌతమ్కి? అసలు వీళ్ళిద్దరికి మధ్య సంబంధం ఏంటి? కాల్ చేస్తున్నాడేంటి? సరే, తర్వాత మాట్లాడుతున్నాను. ఓకే సార్. హాయ్ యష్. హాయ్ గౌతమ్, ఎలా ఉన్నారా? ఫైన్, నువ్వెలా ఉన్నావు? ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉన్నాను రా. అవును, పిల్లల కిడ్నాప్ కేసు గురించి మళ్ళీ నాకు ఎలాంటి అప్డేట్ రాలేదు నీ దగ్గర నుంచి. ఆ కేసు గురించి ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తున్నాను రా. ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు. ఏదైనా మంచి అప్డేట్ వచ్చినప్పుడు నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. త్వరలోనే కిడ్నాప్ చేసిన వాళ్ళని నీ ముందు నిలబెడతాను. ఇడో మరి. ఓకేరా. ఈ మధ్య నువ్వేమన్నా సింధుతో మాట్లాడావా? పిల్లల కిడ్నాప్ కేసు విషయంలో నేను రెగ్యులర్గా సింధుతో టచ్లో ఉన్నానని యష్కి తెలిస్తే హర్ట్ అవుతాడు. చెప్పకపోవడమే బెటర్. మాట్లాడమేంటి గౌతమ్? అలాంటిదేం లేదు యష్. ఆ రోజు నీకోసం మీ ఆఫీస్కి వచ్చినప్పుడు సింధుతో మాట్లాడానని నీకు చెప్పాను కదా, అంతే. మళ్ళీ ఎప్పుడూ తనని కలవలేదు, మాట్లాడలేదు. మరి ఇప్పుడు మా ఆఫీస్ ల్యాండ్లైన్కి సింధు కోసం కాల్ చేసామంటే మా స్టాఫ్ చెప్పారు. ఓహ్, అదే. అవును, ఎందుకు కాల్ చేశానంటే పిల్లల కిడ్నాప్ కేసులో ఇంకొన్ని వివరాలు సింధు ద్వారా తెలుసుకోవాలనే కాల్ చేశాను. తన సెల్కి ఫోన్ చేయొచ్చు కదా. చేశాను, బట్ కలవలేదు. అందుకే ఆఫీస్కి చేయాల్సి వచ్చింది. సరే, ఓకేరా. కేసులో ఏమైనా అప్డేట్స్ ఉంటే కాల్ చేయి. అలాగే, షూర్.
కన్యాకుమారి గారు, మీరు నాకు చేసిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇన్నాళ్ళు తన కూతుర్ని సపోర్ట్ చేస్తూ సింధుని ఇబ్బంది పెట్టే కన్యాకుమారి ఉన్నట్టుండి ఇలా మారిపోయిందేంటి? దాము, ఏంటి ఆలోచిస్తున్నావు? మన ఇంట్లో ఏదో తప్పు జరుగుతోంది చంద్ర. తప్పు ఎవరు చేస్తున్నారు? సంధ్య తల్లి కన్యాకుమారి. ఏం తప్పు చేసిందేంటి? ఎందుకో కన్యాకుమారి ప్రవర్తన సరిగ్గా లేదనిపిస్తోంది. తనెలా ప్రవర్తిస్తే నీకెందుకు దాము? దాన్ని కూడా తప్పు పట్టాలా? నా ఉద్దేశం అది కాదు చంద్ర. మరింకేంటి? ఈ మధ్య కన్యాకుమారి సింధుకి అస్తమానం సాయం చేయడం, తనని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చాలా ఎక్కువైంది. ఎందుకో తెలీదసలా. మామూలుగా అయితే కన్యాకుమారి మనస్తత్వం కూతురికి తప్ప ఎవ్వరికి సాయం గాని సపోర్ట్ గాని చేయదు. అలాంటి కన్యాకుమారి సింధుకి మాత్రం అలా చేస్తుందంటే వాళ్ళ మధ్య ఏదో జరిగింది చంద్ర. ఏం జరుగుంటుందనుకుంటున్నావు? అదే అర్థం కావడం లేదు. ఆ కన్యాకుమారి మన దగ్గర ఏదో దాస్తోంది. ఒకవేళ సింధుకి కన్యాకుమారి రిషి శశిలు సంధ్యకి పుట్టలేదని చెప్పేస్తే? అరే, గౌతమ్ చాలాసార్లు కాల్ చేశాడే. పిల్లల మూడ్లో ఉండి చూడలేకపోయాను. ఎన్నిసార్లు కాల్ చేశాడంటే ఏదో అర్జెంట్ పని మీద అయి ఉంటుంది. ఈ ఫైల్స్ ఇవాళ కోర్టులో సబ్మిట్ చేయండి. ఓకే సార్. హలో సింధు. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేశావు? నాతో ఏదైనా అర్జెంట్ పనా? అవును సింధు, ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ నీకు చెప్పాలనే ఫోన్ చేశాను. కన్యాకుమారి గురించా? కాదు, యష్ గురించి. యష్ గురించా? ఏమైంది? కిడ్నాప్ కేసులో మనం సీక్రెట్గా చేస్తున్న ఇన్వెస్టిగేషన్ గురించి యష్కి మన మీద డౌట్ వచ్చిందనిపిస్తుంది. యష్కెలా తెలిసింది? కన్యాకుమారి కూడా చెప్పే ఛాన్సే లేదే. నీ మొబైల్ కలవటం లేదని నేను మీ ఆఫీస్ ల్యాండ్లైన్కి ఫోన్ చేసి నీ గురించి అడిగాను. అది స్టాఫ్ ద్వారా యష్కి తెలిసింది. నాకు కాల్ చేశాడు. కాల్ చేసి ఏం మాట్లాడాడు? నీ గురించి నేను ఎందుకు ఫోన్ చేశానా అని ఇండైరెక్ట్గా నన్ను ఎంక్వైరీ చేశాడు. సింధుతో ఏంటి నీకు పని అన్నాడు. అదేం లేదు, నార్మల్గానే కాల్ చేశాను అని చెప్పి కవర్ చేశాను. పిల్లల కిడ్నాప్ కేసులో ఏదైనా అప్డేట్ వస్తే నాకు కాల్ చేసి చెప్పు అన్నాడు. కన్ఫర్మ్ గౌతమ్, యష్కి ఖచ్చితంగా మన మీద డౌట్ వచ్చింది. లేదంటే సడన్ గా నిన్ను కిడ్నాప్ కేసు గురించి అడగడం ఏంటి? గౌతమ్, ఇంక మనం లేట్ చేయొద్దు. ఇది ఇంట్లో అందరికీ తెలిసిపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. మన దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా కన్యాకుమారిని స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేయిస్తున్నావు అని తెలిస్తే కన్యాకుమారి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి ఫైనల్ డోస్ ఇవ్వాలి. పిల్లల గురించిన నిజం ఎలా అయినా దాని ద్వారానే తెలుసుకోవాలి. ఇది మిస్ అయితే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం సింధు? ఓకే సింధు, ఫాలో అవుతాను.
కొంపతీసి కన్యాకుమారి వల్ల పిల్లలు తనకు పుట్టిన పిల్లలే అని సింధుకి నిజం తెలిసిపోతుందా? ఏం చేసైనా సరే ఈ నిజం సింధుకి తెలియకుండా ఆపాలి. రిషి శశి నా పిల్లలే అన్న నిజం కన్యాకుమారియే చెప్పాలి గౌతమ్. సరే. మీకు టైం దగ్గరకొచ్చింది. నువ్వైనా ఎన్నాళ్ళని కనని పిల్లలకి తల్లిగా నటిస్తావు? కిడ్నాప్ చేసింది మీ అమ్మేనని ఆధారాలు దొరుకుతాయి. అప్పుడు పోలీసులొచ్చి ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి మీ అమ్మని ఆ కిడ్నాప్కి హెల్ప్ చేసిన వాళ్ళని అందర్నీ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు.